మీరు ఒకటి గమనించాలి. ఇంకోటి ఏంటంటే తిరుమల రెడ్డి కానీ ఈ హరిప్రసాద్ కానీ వీళ్ళు ఒక బ్రోకరిజం చేస్తున్నారు. కాంగ్రెస్ పెట్టిన ప్రతి ఒక్క వర్క్ ఇప్పుడు ఇంకటాని ఈ రోజు నుంచి నువ్వు కాసుకోబెట్టా నీకు ఒక్క వర్క్ కూడా ఇస్తామేమో కాంగ్రెస్ పార్టీ నీకు నువ్వు అనుకుంటానేమో సీఎం గారి దగ్గరకు పోయి నీకు ఎట్లా వర్క్ ఇస్తారో నేను చూస్తాం ఈ రోజు నుంచి. మళ్ళీ ఇంకొక బ్రోకర్ ఉన్నాడంటే ప్రతి ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ దగ్గర పోయి బేరమాడుకొని మనిషి అందుకోసమే నేను బ్రోకర్ అనాల్సి వచ్చింది. అందుకోసమే ఇదంతా కూడా ఎగ్జిస్టెన్సీ కోసం ప్రజల మీద ప్రేమండి కాదు, రేపు వాళ్ళకి ప్యాకేజీలు మాట్లాడుకోవడానికి కోసమే ఇదంతా కూడా. అంతేగాని ప్రజల మీద పేరుండి ప్రేముండి లేకపోతే రాజకీయం కావాలని కాదు. ఝాన్సీ రెడ్డి ఒక వ్యవహారస్తురాలు కాదనుకుంటా ఉన్నా, నేను ఒక సంస్కారం లేని మనిషి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఝాన్సీ రెడ్డి నన్ను రాజకీయ బ్రోకర్ అనడం అనేది, నా ఇంటికి వస్తావు, రాఖీ కడతావు, దండం పెడతావు, 20 సార్లు తిరుగుతావు. నువ్వు గెలిచినాక ఎమ్మెల్యేకి వచ్చినోడు, నీ ఎంబటి వచ్చినోడు రాజకీయ బ్రోకర్. నేను ఎట్లా రాజకీయ బ్రోకర్ని అయితా? నువ్వు వ్యాపారం చేసి తప్పుడు పనులు చేసి అమెరికాలో సంపాదించి కోట్లు సంపాదించుకొచ్చి నువ్వు రాజకీయ బ్రోకర్ ఇక్కడికి వచ్చి రాజకీయం కూడా వ్యాపారం లెక్క చేద్దాం అనుకున్నావు. చేసి రాజకీయ బ్రోకర్ నువ్వైనావు, నేను కాదు. నా ప్రాంతంలో అడుగు పాలకుర్తి నియోజకవర్గం హరిప్రసాద్ తెల్లగాయితం అని చెప్తారు. నేను సంపాదిస్తే నాకు 1,000 కోట్లు ఉండు కదా, నేను నియోజక 1,00,000 కోట్లు సంపాదించాలని ఆలోచన లేదు కదా. నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ అమెరికాలో చేసినావు, ఇక్కడికి వచ్చి నువ్వు పదవి కావాలని వచ్చినావు. ఇక్కడికి వచ్చి రాజకీయ బ్రోకరు నువ్వా నేనా? ఎవరు రాజకీయ బ్రోకరు ప్రజలకు తెలుసు కదా. 2 ఏళ్లలో ఫెయిల్ అయిన వ్యక్తివి ఈ 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి అన్నా రాజకీయాల్లో ఫెయిల్ అయిన ఎమ్మెల్యే ఉన్నాడా? ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా ఉన్నావు. నీకు సిటిజన్షిప్ లేకుండా కాంగ్రెస్ అధిష్టాన్ని మభ్యపెట్టి బ్రోకరిజం చేసి డబ్బులు ఇచ్చి నీ ఉపాధ్యక్షులు తెచ్చుకున్నావు. అటువంటి వ్యక్తి నువ్వా రాజకీయ బ్రోకరు నేనా? సిటిజన్షిప్ లేని దానికి ఒక రాజకీయ పార్టీ ఉపాధ్యక్షులు ఇచ్చి ఈరోజు రాజకీయ బ్రోకర్ ఎవరో నీకు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. నన్ను రాజకీయ బ్రోకర్ అని మాట్లాడుతున్నావా? ఒక ఆడ మనిషి అని చెప్పి నీకు ఇన్ని రోజులు మర్యాద ఇచ్చిన ఝాన్సీ, టైం వచ్చినప్పుడు అమెరికాలో నువ్వు చేసిన చరిత్ర మొత్తం ఇవ్వాలని మాట్లాడినా నీ చరిత్ర మొత్తం తెప్పిస్తా. నువ్వు రాజకీయ బ్రోకర్వా, రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, నువ్వు ఎవరికి ఏం చేసినావో నీ చరిత్ర మొత్తం అమెరికా నుంచి తెప్పిస్తున్నా, త్వరలో బయట పెడతా. తెప్పిస్తున్నా, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఎలక్షన్ల ముందే చెప్పిండు నువ్వు రాజకీయ బ్రోకర్ అన్నాడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయింది, ఇక్కడికి వచ్చి రాజకీయ బ్రోకర్ కాబోతా ఉన్నది. నిన్ను బ్రోకర్ అనక ముందుకే నువ్వు చదువుకుంటున్నావా? దొంగ అంటే బుధాలు దొరుకున్నట్టు నువ్వేం చేస్తా ఉన్నావు ఝాన్సీ రెడ్డి? నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కొల్లన్పల్లి గుట్టలో నీకు 50% వాటా ఉన్నట్టు, నువ్వు 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టు నేను విత్ ప్రూఫ్తో యుక్తంగా టైం వచ్చినప్పుడు పెడతా. నేను ఇప్పుడే పెట్ట కదా, నేచురల్ ప్రాపర్టీ కదా, ఆమె ఎట్లా తీసుకుంటది? ఆమెకు వాటా ఉన్నది, బెదిరించింది. అంతకుముందుకు దయాకరం 20 సంవత్సరాలు దాన్ని చేయడానికి భయపడ్డాడు. అటువంటి వ్యక్తి నువ్వు ఎమ్మెల్యే, నీ కోడలు ఎమ్మెల్యే కాగానే కొల్లన్పల్లి గుట్ట కాదు, ఇక మాలకొండయ్య గుట్ట, దేవుడుప్పల గుట్టను కూడా అమ్మటానికి ప్రయత్నం చేసింది. గ్రానైట్ వాళ్ళని పిలిపించింది, ఖమ్మం నుంచి వచ్చిండ్రు, వాళ్ళు కూడా చూసుకున్నారు. తిరుపతి రెడ్డి అడ్డం పడి ఇది దేవస్థానం, లంబడోళ్ళ దేవస్థానం, ఇక్కడ మాలకొండయ్య గుట్ట అంటే ప్రజల దేవుడు, ఇక్కడ కనుక నువ్వు చేస్తే ప్రజలు నీ తరిమి కొడతారంటే వెనకకు పోయినావు. ఝాన్సీ రెడ్డి నాకు తెలియదా? నువ్వు చేసిన చరిత్ర మొత్తం, ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసినావో ఈ చరిత్ర మొత్తం చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా.